నా జన్మ ధన్యమైందిరా అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? ప్రేమించిన వాళ్ళు హస్బెండ్ గా వచ్చినప్పుడు నా జీవితం ధన్యమైంది అని అనుకుంటా. కానీ వాడి జీవితం పొగ్గిపాలైంది. నెక్స్ట్ ఆన్సర్. సండే రోజు డాడీ డ్రింక్ చేస్తున్నప్పుడు నన్ను కూడా పక్కన కూర్చోపెట్టుకొని ఒక పెగ్గు రిషిక, మీ డాడీ టీవీ చూస్తున్నాడు. ఓకే, కెమెరా చూసుకుంటూ ఒక్కసారి డాడీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా కూర్చునేటప్పుడు నన్ను కూడా పిలవచ్చు కదా అని ఒక్కసారి ఎంత ప్రేమగా అడుగుతో చూద్దాం. రెడీ? డాడీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వైన్ తాగుతున్నప్పుడు నన్ను కూడా పక్కన కూర్చోబెట్టుకొని ఒక పెగ్గు. ఇప్పుడు చూడు పద్ధతికి ఎట్లా అడుగుతుందో మా శ్రీముఖిని చూసి నేర్చుకోండి. అడుగునానా? పెద్దనా సండే అయింది, నువ్వు అక్కడ మన ఇంట్లో కూర్చొని తాగుతుండు, మన ఇల్లు అదిగో. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేము మహారాజులు. రేపు పనుడా మా ఇంట్లో ఏం చేస్తున్నాడు? నాన్న అమ్మా ఏం చేస్తున్నావు? తీర్థం తాగుతున్నా తల్లి. నాన్న నాకు కూడా కొంచెం తీర్థం. కాదు శ్రీముఖి, ఇట్రా. లోబోకి అర్జెంట్ గా వస్తుండే, ఆడు ఎక్కడ దొరక. మావా ఏంది మావా ఇది? పోయిపోయి లేవు మా నుంచి. నాకు ఆ యాంకర్ రవిని చూస్తే పాపం పని పాట లేనట్టు అనిపిస్తున్నాడు. కొంచెం పంచపటాక నాతో యాంకర్ రవి చేస్తే చేస్తావా పంచపటాక? ఈ రోజు ఫ్రైడే, ఖతర్నాక్ గాళ్ళు. సారీ సార్, డైరెక్టర్ సార్, సారీ. రెడీ? ఈ రోజు ట్యూస్డే కాబట్టి ఎవరు మా ఖతర్నాక్ గాళ్ళు? పవర్ ప్రసాద్ అండ్ గాలిపటాల సుధాకర్. ఓకే, వాళ్ళు వచ్చేసారు కాబట్టి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్. పంచ్ పటాకా పటాకా. బొచ్చదే బొచ్చదే టీ దాంట్లోకి వెళ్ళి టాపిక్ చదువు. టీఓపీపీకే టాపిక్. ఎలాంటి సందర్భాల్లో జన్మ ధన్యమైపోయిందిరా బాబు అనుకుంటా. సాల్ సాలాడు అది పెట్టేసి రాపో. షకిలా నాకు ఫోన్ చేసి సినిమా తీసాం రా అన్నప్పుడు జన్మధాన్యమైంది అనిపిస్తుంది. అవును, నీతో సినిమా చేసినప్పుడా? వాటర్ కౌంటర్. నెక్స్ట్. పిల్లం ఊరెళ్ళగానే లవర్ ఫోన్ చేసి రమ్మన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ పెళ్ళాం, నేను ఊరు వెళ్తున్నాను, అప్పుడు నీ లవర్ కి పీకిన ప్రసాద్ కి నువ్వు ఫోన్ చేసుకొని పిలుస్తావు. ఓకే. బేబీ మా ఆవిడ ఊరెళ్ళింది, లేదు హ్యాపీగా మన ఇంట్లో ఎంజాయ్ చేద్దారా? నేను వస్తున్నాను. ఓకే బాయ్ బాయ్. వావ్, ఇవాళ చాలా బాగున్నావు. నేను వస్తున్నానా? లేదు, నువ్వు నాకన్నా బాగున్నావు. ఈ డ్రెస్ ఉంది, ఈ చుడిదార్ ఏంటి ఇక్కడ ట్రాసెసా? దాన్ని ఏమంటారు? మీ ఆవిడ మిడ్డీయా ఇది? నేను ఈ మిడ్డీ ట్రై చేస్తాను. నైట్ వేసుకో. నైట్ ఈ నైట్ నువ్వు ఎలా తెలుసా? మా ఆవిడ కానీ చండాలంగా, నీచంగా, అందంగా ఉన్నావు. మీ ఆవిడ ఎలా ఉంటది? మంట కలిసిపోయింది ఈ నా జీవితం. ఆడదాని చేతులు ఇలా నా లొంగిపోతా. వచ్చి కాదు వ్యక్తివే నువ్వు నా మొగుడు దగ్గరకు వచ్చి శ్రీముఖి పుష్కరాలకి పోయి వీడు నన్ను చూశాడు ఫస్ట్, వీళ్ళ అమ్మ నన్ను నీకు ఇచ్చి చేశారే, వీడు నా వాడే, ఏం చేసుకున్నా చేసుకోపోవే. నా మొగుడు స్వప్న లేడీ రొమాన్స్ చేసుకోకూడదు, తప్పు. ఎవడే స్వప్న? నా పేరు అలేఖ్య. ఎవర్రా? ఎంతమంది జీవితాలు రా? అలేఖ్య, రవీనా, సుప్రియ, బాగా ఒక్క నిమిషం, ఇది నన్ను కొట్టినాడు కదా, నిన్ను కొట్టినట్టు. ఇలా వస్తుంది కదా. విధి ఆడిన ఈ పరీక్షలో నువ్వు చదువుకున్నావు నాయనా. నాకు తెలిసి ఏం చేయాలి నువ్వు? ఏం చేయాలి? వాడిని అక్కడ పంపించి నెక్స్ట్ అని అనాలి. ఓకే, నెక్స్ట్ టాపిక్.
లైఫ్ అంటే ఇదేనా ఇదేనా అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? డాడీ ప్రతిరోజు ఒక ఎదవని తీసుకొచ్చి పెళ్లి చూపులను కూర్చోబెట్టినప్పుడు లైఫ్ అంటే ఇంతేనా అనిపిస్తుంది. నెక్స్ట్ సుధాకర్ కామెడీ చేసినప్పుడు చీ జీవితం అంటే ఇంతేనా అనిపిస్తుంది. యాంకర్ రవి మీరు చెప్పండి, ఎలాంటి సందర్భాల్లో వాట్ ఎవర్ ద క్వశ్చన్. బేసిక్ గా నా జీవితంలోకి వైఫ్ వచ్చిన తర్వాత దాని టార్చర్ కి ఓహో ఇది మా జీవితం ఇదేనా అనుకుంటాను. ఓకే పెద్దనాన్న. యాక్చువల్ గా నా జీవితంలో పీకినవుతాయి. la la, 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 la,